హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎంతో వెరైటీగా ఉండే పాయసం చేసుకోబోతున్నాం. ఏం పాయసం అని అనుకోవచ్చు. వెరైటీగా మనము సగ్గుబియ్యం మ్యాంగో పాయసం చేసుకోబోతున్నాం. సగ్గుబియ్యం పాయసం మనం ఎప్పుడు రొటీనే కదా, వెరైటీగా సగ్గుబియ్యం పాయసం చేసుకోబోతున్నాం. ఒక 2 అవర్స్ ఫస్ట్ మనం సగ్గుబియ్యం నానబెట్టేసుకోవాలి. చాలా తొందరగా ఉడికిపోతుందండి. మనం ఒక 2 అవర్స్ నానబెట్టేసుకుని ఉడకబెట్టేసుకున్నాను. అది ఒక 5 మినిట్స్లోనే ఉడికిపోయింది. సగ్గుబియ్యం కూడా ఎక్కువ టైం పట్టలేదు. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 లీటరు చిక్కటి పాలు అండి, మనకి ఫ్యాట్ ఉండే పాలు తీసుకున్నాను. ఒక 1/2 లీటరు దీనికి చిక్కటి పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు మనం ఒక 1/2 లీటర్ తీసుకొని బాగా పొంగొచ్చి మరిగే వరకు మరగపెట్టేసుకోవాలి. మొత్తం కూడా పాలు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. మరిగిపోయాయి. నెక్స్ట్ మనం ఇవి ఉడకపెట్టేసుకున్న సగ్గుబియ్యం అందులో వేసేసుకోవాలి. మొత్తం కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం గరిటెతో తిప్పేసుకోవాలి. అలా తిప్పితేనండి, లేకపోతే అడుగంటేసిద్ది. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు చక్కెర తీసుకున్నాను నేను, క్వాంటిటీకి తగ్గట్టు. కప్పు చక్కెర పట్టింది నాకు. చక్కెర వేసుకున్నాను. నెక్స్ట్ ఒక మ్యాంగో తీసుకొని ఆ మ్యాంగో మొత్తం పీల్ తీసేసేసి, పండిన మ్యాంగో అండి, బంగినపల్లి మ్యాంగో తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను. మొత్తం అది మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పాయసంలో కలిపేసుకోవడానికి మనము అది ఒక 1/2 అవర్ బాగా మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయినాక ఆ ముక్కలు, ఐస్ క్యూబ్స్ ఒక కప్పుడు వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అవి షాప్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మనం. ఈ పాయసం అయితే పూర్తిగా చల్లారిపోవాలండి. మొత్తం కోల్డ్లోకి వచ్చేసాక మనము ఈ మ్యాంగో ప్యూరీని కలుపుకోవాలి. మ్యాంగో ప్యూరీ కలుపుకొని మొత్తం మెల్ట్ చేసేసుకోవాలి. చేసుకున్నాక మ్యాంగో ముక్కలు, ఐస్ క్యూబ్స్ మొత్తం వేసుకొని కలిపెట్టేసుకోవడం. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో సగ్గుబియ్యం పాయసం రెడీ అయ్యిందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చివర్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వీడియో.